నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది ముంబైకి చెందిన జలజా శ్రీరామ్ గారి అనుభవం. నేను గత 30 సంవత్సరాలుగా భగవద్ ధర్మంలో భాగంగా ఉన్నాను. భగవద్ ధర్మంలోకి రాకముందు నా అంతర్గత ప్రపంచం పూర్తిగా భిన్నంగా ఉండేది. నా జీవితంలో భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం మరియు భవిష్యత్తు గురించి అంతులేని ఆందోళనతో ఆధిపత్యం చెలాయించింది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, బాంధవ్యాలకు సంబంధించిన ప్రతి విషయం ఒత్తిడి ఇంకా ఆందోళనను తెస్తుంది. లోపల నిరంతరం అశాంతి, సురక్షితంగా లేమనే భావన తగినంతగా లేకపోవడం ఉండేది. జీవితం పోరాటాలతో నిండి ఉందనే నమ్మకంతో నేను జీవించేదానిని. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆందోళన ఉండేది. భగవద్ ధర్మంలోకి రావడం నా జీవితంలో ఒక గొప్ప మలుపు. నెమ్మదిగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప ద్వారా నా అంతర్గత ప్రపంచం రూపాంతరం చెందడం ప్రారంభించింది. నేను వివిధ భగవద్ధర్మ కార్యక్రమాలు, రోజువారీ ప్రార్థనలు, దీక్షలు, రోజువారీ సమావేశాలు మరియు అన్ని ప్రక్రియలలో పాల్గొనడం ప్రారంభించాను. ఈ ప్రక్రియలు ప్రతి ఒక్కటి నాకు లోతైన ప్రక్షాళన లాగా పనిచేశాయి. ఒకప్పుడు నన్ను నియంత్రించిన భయాలు కరిగిపోవడం ప్రారంభించాయి. విశ్వాసం సహజంగానే నాలో ప్రారంభమైంది. నా భద్రత అంతా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్తో నాకున్న గాఢమైన బంధం నుండి వచ్చింది. నేను నా భర్తను క్యాన్సర్తో కోల్పోయాను. ఆపై శ్రీ పరంజ్యోతి నన్ను ఇంటిని నిర్వహిస్తున్న ఒక సాధారణ మహిళ నుండి వ్యాపార వ్యవస్థాపకురాలిగా పూర్తిగా మార్చారు. వారు నాకు విశ్వాసం, వివేకం మరియు విజయవంతమైన వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను ఇచ్చారు. శ్రీ అమ్మా భగవానుల ముక్తి మోక్ష తరగతుల తర్వాత నా ప్రయాణం కొనసాగి మరింత బలంగా ముందుకు సాగింది. బాహ్య పరిస్థితులకు తావివ్వకుండా లోపల లోతైన ఆనందం వికసిస్తున్నట్లు నేను అనుభూతి చెందాను. నేను సంవత్సరాలుగా మోస్తున్న అంతులేని ఆందోళన మాయమైంది. నేను పూర్తిగా మారిన వ్యక్తిని అయ్యాను. లోపల బలంగా, ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంది. శ్రీ పరంజ్యోతి కృప తాత్కాలిక అనుభవాలను మాత్రమే తీసుకురాలేదు. అది నా చైతన్యంలో శాశ్వత మార్పును సృష్టించింది. గతంలో ఒక చిన్న గాయం కూడా రోజుల తరబడి నన్ను కలవరపెట్టేది. కానీ ఇప్పుడు బాధలు దాదాపుగా ఏమీ లేకుండా పోయాయి. నా గురించి మరియు ఇతరుల గురించి నేను నిరంతరం చేసే తీర్పులు చాలా వరకు తగ్గిపోయాయి. కొన్నిసార్లు విభేదాలు తలెత్తుతాయి, కానీ అవి ఇకపై నన్ను కదిలించవు. నేను పూర్తిగా కేంద్రీకృతమై ఉంటాను. నిశ్శబ్దం మరియు శాంతి ఇకపై నేను బయట వెతుకుతున్నవి కావు. ఇప్పుడవి నా ఉనికిలో సహజమైన భాగం. నేను శాంతి, నిశ్చలత యొక్క సహజ స్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నాను. నా హృదయం తేలికగా ఉంటుంది. నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నా అంతర్గత ప్రపంచం కృతజ్ఞతతో నిండి ఉంటుంది. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య కూడా అదే స్థితి కొనసాగుతుంది. ఆటంకాలు సంభవించినప్పటికీ బురద నీటిలో స్థిరపడిన బురదలాగా నమిసిపోతాయి. ఇది జరిగినప్పుడు నేను సాక్షిగా మొత్తం ప్రక్రియను గమనిస్తాను. ఈ పరివర్తన శ్రీ అమ్మా భగవాన్ అనుగ్రహం యొక్క ప్రత్యక్ష ఫలితం తప్ప మరొకటి కాదు. నా జీవితంలోని ప్రతిరోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ద్వారా మార్గనిర్దేశం చేయబడి రక్షించబడుతుంది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. జై బోలో ఆత్మ సాక్షాత్కార ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.